విజయవాడలో అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. రెండవ రోజు దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణలో పూజించడం అయితే జరిగింది. అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా నైవేద్యాలను సమర్పించిన అనంతరం వచ్చిన ముత్తైదువులకు తాంబూలం సమర్పించడం అయితే జరిగింది. ఈరోజు మనం వేదమాత, జ్ఞానప్రదాయిని, మోక్షప్రదాయినిగా నిలిచిన గాయత్రీదేవి గురించి అయితే తెలుసుకుందాం. గాయత్రి మంత్రశక్తి ఏంటో, గాయత్రీ మాత రూప వైభవం ఏమిటో, పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నీ మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి. గాయత్రీ మాతను వేదమాత అని పిలుస్తారు. ఆమె రూపం పంచముఖి, 10 చేతులతో ఉంటుంది. ప్రతి ముఖం ఒక వేదాన్ని సూచిస్తుంది. ఆమె చేతుల్లో శంఖం, చక్రం, కమలం, గద, జపమాల, అంకుశం మొదలైనవి ఉంటాయి. ఆమె సింహాసనంపై కమలాసనం ధరిస్తూ సూర్యకాంతిలో ప్రకాశిస్తూ ఉంటుంది. సృష్టి ఆరంభంలో వేదాలు వెలువడినప్పుడు వేదాల తల్లి రూపంలో శక్తి అవతరించింది. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాలి అనుకున్నప్పుడు యజ్ఞాలు జరగాలి. ఆ యజ్ఞాలకు మంత్రాలు కావాలి. అప్పుడు ఆయన గుండెలో నుంచి వెలువడిన గాయత్రీ మంత్రం, ఆ మంత్రశక్తి నుండి వెలువడినదే గాయత్రీదేవి స్వరూపం. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం ఒక దేవతా శక్తిని సూచిస్తూ ఉంటుంది. ఈ మంత్రం సూర్యశక్తిని ఆహ్వానిస్తుంది. దీని ద్వారా జ్ఞానం, ఆరోగ్యం, శక్తి, శాంతి కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపం ఉదయం సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాస్తమ సమయంలో చేయాలి. అమ్మవారికి ఎరుపు, పసుపు రంగు పూలతో పూజిస్తే అత్యంత శుభం కలుగుతుంది. ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. గంగాజలంతో పాద్యం చేసి పుష్పాలతో అలంకరించి గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. భారతదేశంలో ఎన్నో గాయత్రీదేవి ఆలయాలు ఉన్నాయి. ఉజ్జయినిలోని గాయత్రి శక్తిపీఠం, వారణాసిలోని గాయత్రీ మాత ఆలయం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక గాయత్రీదేవి మందిరాలు ఉన్నాయి. పైన కనిపించే ఈ గాయత్రీ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించడానికి ప్రయత్నించండి. సెప్టెంబర్ 28 ఆదివారం రోజున అన్నదాన మహోత్సవం అయితే జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు సమర్పించాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సెప్టెంబర్ 29 సోమవారం రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వతీ పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలి పిల్లలకు అనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అమ్మవారికి సాయంత్రం పూజా కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. మనం ఏ నోమును వచ్చినా, ఏ వ్రతాన్ని ఆచరించినా, ఎటువంటి పూజను ప్రారంభించినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా మంచిగా జరగాలి అని చెప్పేసని ముందుగా విఘ్నేశ్వరునికి పూజించడం అయితే జరుగుతుంది. ముందుగా హరిద్ర గణపతి అంటే పసుపు గణపతి పూజనైతే ప్రారంభించాల్సి ఉంటుంది. స్వామివారికి కొన్ని అక్షంతలు, పూలు సమర్పించాలి. తర్వాత ఆచమనం చేయాలి. ఉద్ధరణి పాత్రలో కొన్ని నీటిని తీసుకొని కుడి చేతిలో పోసుకొని చేతిని శుద్ధిగా కడుక్కొని తర్వాత ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు వరుసగా నీటిని లోపలికి తీసుకోవాలి. స్త్రీలు కనుక ఆచమనం చేస్తున్నట్లయితే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు వరుసగా నీటిని లోపలికి తీసుకోవాలి. ఆ తర్వాత మరలా కొద్దిగా నీటిని చేతిలోకి తీసుకొని ఎడమ చేతి వైపు వదులుతూ చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ముక్కుని చేతితో మూసి గాలి పీల్చకుండా ఓం ఓం అని 3 సార్లు అనాలి. తర్వాత భూతోచ్చాటన చేయాలి. అంటే మనం నిర్వహిస్తున్న పూజా ప్రదేశంలో ఎటువంటి దుష్టశక్తులు ఉండే అవకాశం లేకుండా భూతోచ్చాటన అనేది చేయాలి. కొద్దిగా అక్షంతలను తీసుకొని ముక్కుతో వాసన చూసి వెనక వైపుగా వదిలిపెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలను చేతిలోకి తీసుకొని కేశవనామాలు చదువుకోవాలి. స్త్రీలు కనుక ఈ పూజ చేస్తున్నట్లయితే స్వాహ అనకుండా నమః అంటూ కేశవనామాలను అయితే పఠించాలి. తర్వాత కలశ పూజ అనేది అయితే ప్రారంభించుకోవాలి.
ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండి పాత్రను తీసుకొని దానికి చుట్టూ పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు సమర్పించుకొని కలశం పై భాగాన్ని కుడి చేతితో మూసి ఉంచి కలశంలోకి సమస్త నదుల నీరు చేరేలాగా ప్రార్థన అయితే చేసుకోవాలి. దాని తర్వాత కలశంలోని నీటిని ఆకుతో కానీ పువ్వులతో కానీ తిప్పుతూ పైన కనిపిస్తున్న మంత్రాన్ని జపించాలి. తర్వాత కలశంలోని నీటిని ఆకుతో కానీ పువ్వుతో కానీ దేవుని మీద పూజ చేసే వారందరి మీద అలాగే పూజా ద్రవ్యాల మీద చల్లాలి. తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో దీపాన్ని వెలిగించకూడదు, కనీసం 2 ఒత్తులైనా ఉండాలి. ఎప్పుడూ కూడా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపారాధన పూర్తయిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పూలు దీపానికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ అయితే నిర్వహించుకోవాలి. ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ప్రదక్షిణ చేయాలి. తర్వాత అమ్మవారి అష్టోత్తరాలను చదువుతూ పువ్వులతో కానీ కుంకుమతో కానీ అమ్మవారికి అర్చన చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కుంకుమార్చన అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో అనేది అయితే షేర్ అవుతుంది. అదేవిధంగా మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది వీడియోస్ చేయడం కోసం. అమ్మవారి కథ అయితే ప్రారంభమవుతుంది. అమ్మవారి అవతారానికి సంబంధించి కథ వినడం అయితే జరుగుతుంది. కథ విన్న తర్వాత అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి ధూపం ఇవ్వడం అయితే జరుగుతుంది. అమ్మవారికి ధూపం సమర్పించిన తర్వాత నక్షత్ర హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ నక్షత్ర హారతి కాంతులలో అమ్మవారు చాలా శోభయమానంగా కన్నులు విందుగా అయితే కనిపించారు. అమ్మవారి అలంకరణ అదేవిధంగా అమ్మవారి పూజా విధానం ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా అందరూ గాయత్రి మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి. మీకు వీలున్న వాళ్ళైతే 108 సార్లు అమ్మవారి గాయత్రి మంత్రాన్ని పఠించి అమ్మవారి కృపా కటాక్షాలను అయితే పొందండి. ఎవరికైనా మంత్రాలు చదవడం రాని వారు ఉన్నట్లయితే గాయత్రి మంత్రాన్ని వినడానికైనా ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ ఉండబోతుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము, అది కూడా ఒకసారి చూసేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా శ్రీ మాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి. ఓం శ్రీ గాయత్రీ దేవి నమః. ఓం నమః శివాయ.